కదంబ వృక్షాన్ని రుద్రాక్షాంబ అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఆంతోసెఫాలస్ చినెన్సిస్. ఇది ఆకురాల్చని ఎప్పుడు పచ్చగా ఉండే వృక్షం. ఇది అడవులలో ఎక్కువగా పెరుగుతుంది. మంచి నీడను ఇచ్చే వృక్షం. గుండ్రని పూల నుంచి అత్తర్లు తయారు చేస్తారు. దీని కలపను బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు. ఉత్తర భారతదేశంలో దీనిని కృష్ణ వృక్షం అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు రాధతోటి కలిసి ఈ వృక్షం నీడలో ముచ్చటలు చెప్పేవారు. దక్షిణ భారతదేశంలో దీనిని పార్వతీ వృక్షం అంటారు. దక్షిణాదిలో అమ్మవారిని కదంబ వనవాసిని అని పిలుస్తారు. నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనం. అందుకే దీనికి పార్వతీ వృక్షం అనే పేరు వచ్చింది. కదంబ వృక్షానికి పూజ చేయటం వల్ల రోగ నివారణ జరుగుతుంది. గ్రహదోష నివారణ కూడా జరుగుతుంది. అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పసుపు, కుంకుమ, పూలతోటి అర్చన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. గ్రహదోషాలు ఉన్నవారు కదంబ వృక్షానికి పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి. ఈ మంత్రాన్ని పఠించాలి. ఓం శక్తి రూపణ్యై నమః అనే మంత్రంతో పూజించాలి. లలితా సహస్రనామాలలో కూడా కదంబ పుష్పం యొక్క గొప్పతనాన్ని వివరించారు. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. కదంబ పూల వంటి చెవులు కలది. కదంబ కుసుమ ప్రియ. కదంబ పూలంటే ప్రియమైనది. కదంబ వనవాసిని అంటే కదంబ వనాలలో నివసించేది. ఈ వాక్యాలు అమ్మవారికి కదంబ పుష్పం ఎంత ప్రీతిపాత్రమైనదో తెలియచేస్తాయి. కదంబ వృక్షం కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు. ఇది అనేక పౌరాణిక, జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలను కలిగి ఉంది.